సినిమా బాగుంటే వేదిక ఏదైనా ఆదరించేందుకు వరుస కడుతున్నారు నేటితరం ప్రేక్షకులు. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు ఔత్సాహిక దర్శకులు ముందుకొస్తున్నారు. ఓటీటీ వేదికగా మంచి సినిమాలతో పాటు వెబ్ సిరీస్లు, డాక్యుమెంటరీలు తీస్తున్నారు. ఆ కోవకే చెందుతాడు రాజమండ్రికి చెందిన యువ దర్శకుడు ప్రదీప్ మద్దాలి. తెలంగాణ నేపథ్యంలో సాగే తొలి డిటెక్టివ్ వెబ్ సిరీస్తో ప్రేక్షకుల మన్ననలు పొందుతున్నాడు. మరి ఆ వెబ్ సిరీస్ విశేషాలు అతని మాటల్లోనే విందాం. వేదిక ఏదైనా కావచ్చు, సో చక్కటి కథను ఎంచుకుంటే ప్రేక్షకులను అలరించవచ్చని నిరూపిస్తున్నారు ఎంతోమంది ఔత్సాహిక దర్శకులు. సో నాటి తరం కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయాలు సాధిస్తున్నారు. అందులోనే తెలంగాణలో తొలి డిటెక్టివ్ వెబ్ సిరీస్గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది వికటకవి. ఈ వెబ్ సిరీస్తో ప్రేక్షకులను ఆకట్టుకున్నటువంటి దర్శకుడు ప్రదీప్ మనతో పాటు ఉన్నారు. సో తన కెరీర్ ఏ విధంగా ముందుకు సాగుతుంది, ఇలాంటి వెబ్ సిరీస్ ప్రేక్షకుల దగ్గరికి చేరవేయడానికి ప్రదీప్ ఎలాంటి కష్టపడ్డాడు అనేది తనని తెలుసుకుందాం. హాయ్ ప్రదీప్, ఎలా ఉన్నారు సార్? బాగున్నా సార్. సో వికటకవి ఎక్కడ చూసినా సో ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈ పేరు చక్కగా వినపడుతుంది. తెలంగాణ నేపథ్యంగా ఎంచుకోవడం అనేది సో ఒక డైరెక్టర్గా మీకు ఎంతవరకు ఛాలెంజ్ ఇచ్చింది? ఖచ్చితంగా ఛాలెంజ్గా తీసుకున్నామండి. ఎందుకంటే రైటర్ సాయి తేజ ఆయన రాసుకున్నప్పుడు తెలంగాణ బ్యాక్డ్రాప్లో రాసుకున్నారు. నేను వచ్చింది ఆంధ్ర నేపథ్యం. ఇక్కడ 18-20 సంవత్సరాల నుంచి ఉంటున్నా కూడా బట్ ఎక్కడో ఒక ఈ కథని, ఈ ప్రాంతం కథని చాలా జాగ్రత్తగా చెప్పాలి. దాంట్లో ఉండే మెలకువలు అంటే నేను మా యాక్టర్స్ అవనివ్వండి, కొంతమంది ఆంధ్ర వాళ్ళు ఉన్నారు కూడా. సో డైలెక్ట్ ఎక్కడ పోకుండా, న్యాచురాలిటీ పోకుండా ఆ జాగ్రత్తలు తీసుకుంటూ ఈ కథ చెప్పడం జరిగింది. వికటకవి కంటే ముందు సో ప్రదీప్ సో మధ్యలో ఏం చేసేవాడు, ఇండస్ట్రీలోకి ఎప్పుడు అడుగు పెట్టాడు? 2012 నుంచి ఉన్నాను నేను. పూరి జగన్నాథ్ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యి దాదాపు ఆయనతో ఒక 5 సంవత్సరాలు పనిచేసిన తర్వాత నేను 47 డేస్ అని చెప్పి ఒక సత్యదేవ్తో ఒక ఫిల్మ్ డైరెక్ట్ చేశాను. దాని తర్వాత ఇంకా కంటిన్యూస్గా 3 వెబ్ సిరీస్లు చేశాను సార్. ఇది 3వది. ఓకే, మరి ఈ అనుభవం అంతా ఎలా ఉంది? సో ఫ్యూచర్గా నువ్వు రాసుకునేటువంటి కథలు కావచ్చు, లేదంటే నువ్వు ఎంచుకునేటువంటి మార్గానికి ఎంతవరకు సో అనుభవాన్ని ఇచ్చింది? ఖచ్చితంగా సార్, ఇది చాలా మంచి ఎక్స్పీరియన్స్. అంటే నేను ఐటీలో ఉన్నప్పటి నుంచి షార్ట్ ఫిల్మ్స్ చేస్తుండేవాడు పూరి సార్ దగ్గరికి రాకముందు. ఆయన దగ్గర జాయిన్ అవడానికి రీజన్ కూడా ఏంటంటే ఒక కమర్షియల్ సినిమా మెలకువలు నేర్చుకుందాం. అక్కడి నుంచి మొదలు పెడితే జర్నీ నా ఓన్గా నేను 4 ప్రాజెక్టులు చేసి దాంట్లో 3 సక్సెస్ఫుల్ ఓటీటీ ప్రాజెక్ట్స్ అవనివ్వండి. చాలా హ్యాపీగా ఉంది. మధ్యరాత్రి దీపం పట్టుకుని ఒక గుట్ట మీదకి వెళ్ళావు. కట్ చేస్తే ఆ వెబ్ సిరీస్ అనేది ఒక గంటల్లోనే 100 మిలియన్ మినిట్స్ దాటింది. అవును సార్. సో ఏంటి ఈ సీక్రెట్ ఏంటి? సో దానికోసం నువ్వు ఎలా కష్టపడ్డావు? యాక్చువల్గా రాత్రి గుట్ట మీదకి వెళ్తూ ఉంటే ఏం జరుగుతుంది అనేది మన స్టోరీ అండి. అది చెప్పాలనుకుంది జనాలకు బాగా రీచ్ అవుతుంది సార్. సో హ్యాపీ. మరి ఈ కథను నువ్వు ఎంత బిలీవ్ చేసావు? తేజ రాసిన కథని తనకు ఎంత ప్రాణం పెట్టి రాశాడో నువ్వు కూడా అంతే ప్రాణం పెట్టి సో తెరకెక్కించడం జరిగింది. సో మీ ఇద్దరి మధ్యలో సో ఎట్లా సమన్వయం ఉండేది? సో దీన్ని ఎంత పకడ్బందీగా తీసుకురావడానికి మీ ఇద్దరు కష్టపడ్డారు? టేబుల్ మీద అది సూపర్ హిట్ కథ సార్. చాలా పెద్ద మంచి సినిమా అవుతుంది లేదా సిరీస్ అవుతుందని నమ్మిన కథ. అది నా దగ్గరికి వచ్చినప్పుడు ఆ భయం, జాగ్రత్త నాలో ఇంకా పెంచింది. చాలా నీట్గా చెప్పాలి కథని, ఆ విజువలైజేషన్, ఆ టెక్నికల్ స్టాండర్డ్స్ ఎక్కడా తగ్గకూడదు అనే జాగ్రత్త నేను తీసుకున్నాను. అండ్ తేజ విషయానికి వస్తే ఆయన అంటే ఇప్పుడు ఈజ్ ఆల్మోస్ట్ లైక్ మై బ్రదర్. ఇద్దరం అనుకుని ఆ బ్రదర్హుడ్ మధ్యలో ఆ డిస్కషన్, హెల్దీ డిస్కషన్, ఇలా అయితే బాగుంటుంది అని టేబుల్ మీద ముందు షూట్కి వెళ్ళే ముందు అనుకుని చేసాం. అంటే చాలా వరకు డిటెక్టివ్ నావెల్లో మనకు ఉన్నాయి. చాలా వరకు ఎండమూరి గారి డిటెక్టివ్ నావెల్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా వరకు పాఠకులు చదివి ఉంటాం. సినిమా రూపంలోనో వెబ్ సిరీస్ రూపంలోనో కొన్ని వచ్చాయి అదర్ లాంగ్వేజ్. అవునండి. సో తెలంగాణ నేపథ్యంగా ఇలాంటి డిటెక్టివ్ తీసుకురావాలి, కథను అందించాలనేది సో ఎవరి ఆలోచన? అది కథ రాసుకున్నప్పటి నుంచి ఆలోచన తేజ మన రైటర్. అది ముఖ్యంగా నేను బాగా ఎక్సైట్ అయింది కూడా అది సార్. అంటే తెలంగాణ నేపథ్యంలో ఈ మధ్యన సినిమాలు వస్తున్నాయి, చాలా మంచి గొప్ప సినిమాలు వస్తున్నాయి, రూటెడ్ విలేజ్ కథలు వస్తున్నాయి. ఇలాంటి పాయింట్లో, డిటెక్టివ్ పాయింట్లో కథలు తెలంగాణ బ్యాక్డ్రాప్లో ఇంకా రాలా. సో ఇట్స్ ద ఫస్ట్ టైం ఎక్స్పెరిమెంట్. అండ్ ఆన్ ఓటీటీ స్పేస్ అవనివ్వండి లేదా సినిమాల సైడ్ కూడా ఇంకా ఎవరు ఎక్స్ప్లోర్ చేయాలి. సో ఇది ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ లాగే ట్రీట్ చేసాం. సో మంచి కంటెంట్ ఏ ప్లాట్ఫామ్ వచ్చినా ఎంకరేజ్ చేస్తాం ఖచ్చితంగా. సో ప్రేక్షకుల మారిన అభిరుచి మీలాంటి దర్శకులకు ఎట్లాంటి ప్రోత్సాహాన్ని ఇస్తుంది? ఖచ్చితంగా చాలా బూస్టింగ్ ఉంది సార్. అంటే ఆడియన్స్ టేస్ట్ కూడా మారిందండి. అంటే గత 4-5 సంవత్సరాలుగా పాత కథలు, పాత కథనాలు నచ్చట్లేదు. సో కొత్తగా కోరుకుంటున్నారు. సో అది మమ్మల్ని ఛాలెంజ్ చేసే ఒక స్పేస్లో ఉంచుతున్నారు. అండ్ చాలా మంచి కథలు వస్తున్నాయి ఇప్పుడు. అండ్ ఓటీటీలో కూడా చాలా మంచి కథలు వస్తున్నాయి. అండ్ ఇంకా మంచి కథలు చెప్పాలి. సో అంటే సినిమాలో చెప్పాలనుకున్న విషయం 2.5 గంటల నిడివి, చాలా నిడివి సమస్య వల్ల థియేటర్లో మనం చెప్పలేకపోవచ్చు. కానీ ఆ అవకాశం అనేది ఓటీటీ అనేది ఇస్తుంది. ఎంతవరకైనా చెప్పొచ్చు. సో ఇలా దానికి ఒక ఫార్మాట్ ఉంది, వెబ్ సిరీస్. సో మరి దీనికి అనుగుణంగా సో మీలో
మీరు ఎలాంటి చేంజెస్ చేసుకుంటున్నారు? అంటే చాలామంది సినిమా రైటింగ్స్ ఓటీటీ రెండు ఒకటే అనుకుంటారండి. బట్ నాకున్న ఈ ఎక్స్పీరియన్స్తో నేను చూసింది ఏంటంటే సినిమా రైటింగ్ వేరు, డిజిటల్ ఓటీటీ రైటింగ్ వేరు సార్. సినిమాల్లో మనం కొన్ని పాత్రలు అంటే హీరో విలన్ ఇలా కథ చుట్టూ వెళ్ళొచ్చు. కానీ ఓటీటీలో ఖచ్చితంగా పాత్రలు ఉండాలి, లేయర్స్ ఆఫ్ రైటింగ్ ఉండాలి, సబ్ ప్లాట్స్ చాలా ఎక్కువ ఉండాలి. సో ఈ ఎక్స్పీరియన్స్తో ఖచ్చితంగా సినిమాకి రేపు పొద్దున్న సినిమా చేసినప్పుడు డీటెయిలింగ్స్ మిస్ అవ్వకుండా కథలు చెప్పాలని అయితే ఉంది. ఈ వెబ్ సిరీస్ కోసం ప్రధానంగా ప్రదీప్ ఎదుర్కొన్నటువంటి ఛాలెంజెస్ ఏంటి, వాటిని ఏ విధంగా అధిగమించి పూర్తి చేశాడు? చిన్న ప్రొడక్షన్ అనుభవం పూరి గారి దగ్గర జ్యోతిలక్ష్మి అనే సినిమాకి నేనే ప్రొడక్షన్ మొత్తం అంతా డిజైనింగ్ చేసి పేపర్ మీద చార్మి గారికి అందించి ఆ అనుభవం నాకుంది. ఎక్కడికక్కడ ఒక డైరెక్టర్లు కంఫర్ట్ జోన్ ఎంచుకుంటారు. మీ కంఫర్ట్ జోన్ ఏంటి? అంటే వెబ్ సిరీస్ కంఫర్ట్ జోన్ ఉందా, లేదంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ చేశారు, వెబ్ సిరీస్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు కాబట్టి, లైక్ ఓటీటీ ఎక్స్పీరియన్స్ చేశారు కాబట్టి, ఏది ఎక్కువగా మీకు కంఫర్ట్ జోన్ ఇస్తుంది? మీరు అన్నట్టు తెలియకుండా ఆ ఓటీటీ కంఫర్ట్ జోన్లో వచ్చాను. సో ఆ కంఫర్ట్ జోన్ బ్రేక్ చేయాలి సార్. ఎందుకంటే నాకు ఎప్పుడు లైఫ్లో ఫార్ములా అంటే మంత్ర అదే, ఎప్పుడు కంఫర్ట్ జోన్లో ఉండద్దు. ఎందుకంటే అలవాటు పడిపోయామంటే అక్కడే తిరుగుతూ ఉంటామని. సో ఖచ్చితంగా దీని తర్వాత సినిమా చేయాలని అయితే ఉంది. మీలాంటి డైరెక్టర్లకి సీనియర్లు ఒక అనుభవాలు అంటే ఒక పాఠం అవుతారే తప్ప కాంపిటీటర్ కాదు. కానీ మీలాంటి డైరెక్టర్లు మీరే పెద్ద పోటీ అనుకోవచ్చు. మీ ఆలోచనలు తగ్గట్టు చాలా మంది సో కొత్త రక్తం అంతా ఇండస్ట్రీలోకి వస్తుంది, కొత్త కథలతో వాళ్ళు గట్టి పోటీగా నిలబడుతున్నారు. మరి ఈ పోటీని ఎదుర్కోవడానికి ఎలా సంసిద్ధంగా ఉంటున్నారు? ఎలాంటి కథలతో ఈ పోటీ ప్రపంచంలో నెగ్గుకు రావాలనేది మీ ఆకాంక్ష? మీరు అన్నట్టు ఫస్ట్ కథ సార్. ముందు కథని మనం పేపర్ మీద టేబుల్ మీద స్క్రిప్ట్ని లాక్ చేసుకోగలిగితే దాని తర్వాత నాకు తెలిసి మేము చాలా నేర్చుకున్నాం. ఖచ్చితంగా అనుభవంతో పాటు కొత్త కథలు ఈ జనరేషన్తో పాటు తిరుగుతూ వీళ్ళతో పాటు ఎక్సైటింగ్ కథలు, ఫాస్ట్ పేస్డ్గా ఉండే కథలు నాకు చాలా ఇష్టం. అలాంటి కథలు ఏమైనా అటెంప్ట్ చేయొచ్చు. అంటే బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్లే కాకుండా సక్సెస్ రేట్ని పెంచడానికి మీలాంటి కుర్ర దర్శకులు ఏ విధంగా కృషి చేస్తున్నారు? ఖచ్చితంగా అంటే ఇప్పుడు తెలుగు సినిమాని తీసుకెళ్ళి మనం ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ మీద ఉంచాం సార్. బాహుబలి RRRలతో, అలాగే కల్కి సినిమా. సో కల్కి ఆయన నాగశ్విన్ ఈజ్ ఆల్సో యంగ్ బ్లడ్. సో ఫెల్ట్ సో హ్యాపీ. అంటే మన ఇండియన్ గ్రాఫిక్స్ VFX వరల్డ్ చూసి సో వీ కుడ్ అచీవ్ సంథింగ్ లైక్ ఒక హాలీవుడ్ లెవెల్ ఆఫ్ మార్వల్ కైండ్ ఆఫ్ VFX మనం మన స్క్రీన్స్ మీద తీసుకురాగలిగాం. ముందు తెలుగు సినిమా కథల్ని డైమెన్షన్స్ మార్చారు. ఇలా డైమెన్షన్ మారుతున్నటువంటి తెలుగు సినిమా ఇన్ ఫ్యూచర్లో ఈ యంగ్ బ్లడ్తో ఏ స్థాయికి వెళ్తుంది? ఇప్పటి వరకు మొన్నటి వరకు హిందీ సినిమా అని మాట్లాడుతుండేవారు సార్. ఇప్పుడు తెలుగు సినిమా మీద అన్ని కెమెరాస్ అటెన్షన్ అంతా మన దగ్గర ఉంది. ఇలాగ ఒక 10 సంవత్సరాలు కంటిన్యూ అయితే ఐఎమ్ షూర్ దెర్ ఈజ్ నో లుకింగ్ బ్యాక్. ఇప్పుడు కల్కి లాంటి ఒక 10 సినిమాలు మన దగ్గర ఉన్నాయనుకోండి సార్, ప్రౌడ్గా వీ కెన్ సే దిస్ ఈజ్ ఆల్రెడీ వీఆర్ సేయింగ్ దట్ ఇంకా మనం స్ట్రాంగ్గా కాలర్ ఎగరేసి వరల్డ్ స్టేజ్ మీద ఉంచగలం. ఆ జాబితాలో మీ పేరు ఉంటుంది? ఖచ్చితంగా ప్రయత్నిస్తాం సార్. ఎందుకంటే ఐ కమ్ ఫ్రమ్ టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్. నేను వచ్చింది IT నుంచి కాబట్టి ఇప్పుడు వస్తున్న AI తర్వాత ఈ సినిమాకి ఎంత హెల్ప్ అవుతుంది అటువైపు ఆల్రెడీ నా జర్నీ స్టార్ట్ చేశాను. సో నాకున్న ఈ అనుభవాన్ని, టెక్నాలజీ అనుభవాన్ని ఈ సినిమాలతో యూస్ చేసుకుంటూ దీంట్లో కూడా VFX చాలా తక్కువగా ఎంత నీట్గా వాడుకున్నాం, బడ్జెట్స్ తగ్గించుకుంటూ ఇంకా VFX బేస్డ్ కథలు, కొత్త ప్రపంచాన్ని సృష్టించే కథలు, మీరు అన్నట్టు ఆ దర్శకుల జాబితాలో అక్కడ నేను కూడా ఒక చిన్న పాత్ర పోషించాలనేది కోరికైతే ఉంది. ఓకే, ఆల్ ది బెస్ట్ ప్రదీప్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఇది తెలుగు సినిమా పరిశ్రమలో వేదిక ఏదైనా కావచ్చు, తన ప్రతిభతో ముందుకు సాగుతున్నాడు దర్శకుడు ప్రదీప్. ఇప్పుడు వస్తున్నటువంటి ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా కొత్త కథలతో ప్రేక్షకులకు ముందుకెళ్తే తప్పకుండా విజయం సాధించవచ్చు అనేది నిరూపిస్తున్నాడు.